సంగమా, దేవుని బిడ్డలారా, ఈనాటి ప్రభు దినమునకు, ఈ పరిశుద్ధ దినమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వర్తమానమునకు మూలవాక్యం చదువుకునే ముందు వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియచేసిన వాడని, ఏ జనముకిలాగునా చేసి ఉండాలే, ఏ జనముకిలాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మీకందరికీ మొదట యేసుక్రీస్తు నామములో కృపా సమాధానములు కలుగుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం గమనించినట్లయితే మరి గత వారం కూడా మనము ధ్యానించాము. మరి ఈ రోజు కూడా ఈ యొక్క యాత్రా కీర్తన మనము మరి ధ్యానం చేస్తూ ఉండగా మరి గమనించండి, మరి క్రిస్మస్ సందేశాలు మనం రోజు వింటున్నాము. అయితే మరి ఆదివారపు మరి దేవుని వర్తమానము ఈ యాత్రా కీర్తనగా మరి ధ్యానం చేయబోతున్నాం. మరి మనం గమనించినట్లయితే యాత్రా కీర్తనలో మరి ఈ భక్తుడు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన అంటున్నాడు, మరి సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించాడు. అయితే ఈ కీర్తన మొదటి మరి ప్రారంభములోనే ఆయన తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, మనలను దేవుడు విడిపించాడు, విడిపించిన క్రీస్తు అని మనం పెట్టుకుంటాం. మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది కూడా మనలను ఈ యొక్క ఆ పాపపు చీకటి నుండి మనలను విడిపించడానికి, మరి పాపపు చెర నుండి మనలను విడిపించటం కనుక ఆయన ఈ క్రిస్మస్ అనేటువంటిది ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఒక విడుదల. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి ఆ యొక్క దేవుని గ్రంథాన్ని ఇచ్చినప్పుడు, యెషయా గ్రంథం ఇచ్చినప్పుడు ఆయన చదివిన మాటను బట్టి చెరలో నుండి ఉన్నటువంటి వారికి విడుదల అనేటువంటిది ఆయన మరి చెప్పాడు. నా దేవుని ఆత్మ నా మీద ఉండగా అనే మాటను మరి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు, మరి ఈ సియోనుకి వెళుతున్నటువంటి వారు, సియోను అంటే దేవుని సన్నిధి, ఈ దేవుని సన్నిధికి తిరిగి వచ్చేటువంటి వారు అంటే మొదట ఎక్కడున్నారు వాళ్ళు అనేటువంటిది మనం చూస్తే, వాళ్ళు చెరలో ఉన్నారు అని చెప్తారు. చెర అంటే జైలు, లేదంటే ఒక శిక్ష. మరి జైలుకి ఎందుకు వెళ్తారు? జైలుకి మంచి పనులు చేస్తే జైలుకి పోరు కదా, మరి జైలుకి ఎందుకు పోతారు? కాబట్టి చెడ్డ వాటిని మరి కాని వాటిని చేసినప్పుడు వాళ్ళు తప్పకుండా శిక్షకు పాత్రులు అవుతారు అనేది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, మరి ఈ ఇశ్రాయేలీలు భౌతికంగా లోకపరంగా చేసేటువంటి ఆ తప్పులు లేదంటే ఆ యొక్క ఆ పాపాలు, మనం జనరల్గా మరి పోలీసులు ఎందుకు పట్టుకుంటారు అంటే, దొంగతనం చేస్తేనో లేకపోతే ఇంకా హత్యలు చేస్తేనో ఇంకొక ఏదైనా చిన్న న్యూసెన్స్ చేస్తేనో సమాజానికి ప్రజలకు హానికరమైనటువంటివి ఏ నేరమైనా కూడా అది శిక్షకు పాత్ర.
కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మరి దేవుని దృష్టిలో కూడా ఒక పాపం ఉంది, తప్పు ఉంది. దాన్ని బట్టి కూడా దేవుడు శిక్షిస్తాడు అనేది మనం గమనిస్తే మరి ఏంటి వీళ్ళు మరి దేవుని సన్నిధికి రాకముందు ఏం పాపం చేశారు, ఏ తప్పులు చేశారు అనేది మనం చూస్తే వీళ్ళు మరి చెర అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. 1-4 చరణాలలో ఉన్నటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే చెర అనేటువంటి దానికి మరి ఏ కారణాలు ఉన్నాయి అనేది మనం చూస్తాము. చూస్తే దేవుని దృష్టిలో విగ్రహారాధన దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించటము అంటే దేవునికి అవిధేయతగా జీవించటం. విగ్రహారాధన అనేటువంటిది దేవునికి నచ్చనటువంటిది, అసలు దేవుడు ఒప్పుకోనటువంటిది. కాబట్టి దేవుడు ఒప్పుకోనటువంటిది, నచ్చనటువంటి తప్పులు ఇశ్రాయేలీలు వీళ్ళు చేస్తున్నప్పుడు దేవుని యొక్క మాటను వాళ్ళు ఎగర్తించారు. వాళ్ళు లోబడకుండా తప్పులు చేస్తున్నప్పుడు దేవునికి కోపం వచ్చింది. దేవుని దృష్టిలో వాళ్ళు బహుగా తప్పులు చేసిన వాళ్ళుగా, నేరం చేసినటువంటి వాళ్ళుగా దేవుడు ఎంచి వాళ్ళని ఏం చేశాడు అంటే చెరకు పంపించాడు అని అన్నాడు. కాబట్టి జైలుకి చెర అని అంటే వాళ్ళని ఇక్కడ నుంచి ఒక బబులోను అనేటువంటి ఒక దేశానికి వాళ్ళని బందీలుగా దేవుడు పంపించేశాడు. ఆ బబులోను దేశంలో దేవుడు యెహోవా ఉండడు. ఆ బబులోను దేశంలో బయల్జెబూలు అనేటువంటి ఆ ఒక భయంకరమైన ఒక దేవతను వాళ్ళు పూజిస్తూ ఉండేటువంటి వాళ్ళు. అక్కడ విగ్రహారాధన ఎక్కువగా ఉంటుంది. వారి చేతికి దేవుడంటే తెలియని వారి చేతికి దేవుని పిల్లల్ని అప్పచెప్పాడు. చూడండి, వాళ్ళు వాళ్ళ చేతి కింద ఏ రీతిగా ఉన్నారో, వాళ్ళు ఏ రీతిగా వాళ్ళను ట్రీట్ చేశారో మనం గమనిస్తే మరి మనం కూడా లోకంలో ఉంటున్నప్పుడు మనము ఒక గౌరవాన్నో ఏదో విలువనో మనం కోరుకుంటాం. అటువంటిది లోకస్తుల దగ్గర నుంచి మనం ఆశించినప్పుడు వాళ్ళకు మనకి గౌరవం ఇవ్వలేదనుకోండి, మనకి విలువ ఇవ్వలేదనుకోండి, మరి అలాంటప్పుడు మనం ఏ విధంగా మనము వాళ్ళని భావిస్తాము అంటే ఏంటి అట్ట మాట్లాడుతున్నారు, విలువ లేకుండా, మరి గౌరవం లేకుండా, మర్యాద లేకుండా అని అంటే దాని అర్థము అవతల వాళ్ళకి ఏం తెలియదు, దేవుడు అంటే తెలియదు, ఆధ్యాత్మికంగా వాళ్ళకి తెలియదు, ఆధ్యాత్మిక విలువలు తెలియదు. అటువంటి వారికి దేవుడు ఈ ప్రజల్ని, దేవుని పిల్లలను లేదంటే విశ్వాసాలను అప్పచెప్పాడు. కారణం ఏంటంటే వీరు చేసినటువంటి తప్పులు, వీరు దేవుని మరి పక్కన పెట్టేసి దేవుని మాటను వాళ్ళు వినకుండా ఉన్నందువల్ల విగ్రహారాధన అనేటువంటి దేవుని స్థానములో ఒక విగ్రహాన్ని, మూగదాన్ని, మాటలాడలేనటువంటి దానిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దానిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడికి కోపం వచ్చేసింది. ఎందుకంటే మన దేవుడు సజీవుడును, రోషము కలిగినటువంటి దేవుడు. ఈ విగ్రహారాధనను దేవుడు ఒప్పుకోనటువంటి వాడు. గమనించండి, మరి విగ్రహము అనేటువంటిది మనం చూస్తే అది ఏదో మరి ఒక బొమ్మ ఏదో అనుకుని మనం అనుకుంటాం, నేను చేయట్లేదు కదా, విగ్రహారాధన అనేటువంటిది మా ఇంట్లో విగ్రహాలు లేవు కదా అని అనుకోవచ్చు. కానీ దేవునికి ఏదైతే ప్రథమ స్థానము ఇవ్వలేదో ఆ ప్రథమ స్థానమునకు బదులుగా ఏదైతే నువ్వు ఏదైనా కూడా నువ్వు అక్కడ పెట్టినప్పుడు దానిని ఆ విగ్రహము అని అంటాం. అంటే గమనించండి, మరి దేవుని స్థానములో మొట్టమొదట ఉదయాన్నే లేవగానే నువ్వు వాక్యం చదవకపోతే, నువ్వు ఉదయాన్నే లేచి ప్రార్థన చేయకపోతే, ఆ చెయ్యనటువంటి సమయములో నువ్వు ఏదైతే చేస్తున్నావో అది విగ్రహము. కాబట్టి ఈనాటి క్రొత్త నిబంధన సంఘములో విశ్వాసులు చేస్తున్నటువంటి ఈ యొక్క విగ్రహ సంబంధమైనటువంటి ఈ యొక్క ఆరాధన అనుకోవచ్చు, విగ్రహ సంబంధమైనటువంటి పనులు కావచ్చు, దానిని బట్టి దేవునికి కోపము వస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఈ యొక్క పరిస్థితిని బట్టి ఈ ఇశ్రాయేలీలు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు.
వాళ్ళు చేసిన తప్పేందో ఒకసారి మనం చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథము 36వ అధ్యాయము 14వ వచనము నుండి. అదియు కాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి. అసలు ఇది భయంకరమైన మాట. మనం చూస్తే ఎవరెవరు ఉన్నారంట వీరిలో? యాజకులు, న్యాయాధిపతులు, జనులు, అధిపతులు, అన్ని జనులు పూజించేటువంటి వారు. అంటే యాజకులు కూడా విగ్రహాలకు బానిసలైపోయారు. యాజకులు కూడా, పాస్టర్లు కూడా ఈ యొక్క పరిస్థితిలోకి, విగ్రహారాధనలోకి వచ్చేసారు. దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. ఎంత భయంకరం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరము భౌతికమైనటువంటి బిల్డింగే కాదు. దేవుని మందిరము నీ దేహము దేవుని ఆలయముగా ఉన్నప్పుడు, మరి దేవుని ఆలయాన్ని నువ్వు ఈ ఆలయములో ఎవరికి స్థానం ఇస్తున్నావు అనేది ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నేను వారిలో ఉండి నివసించెదను అన్నాడు. మరి దేవుడు నివసించాల్సినటువంటి మన హృదయంలో ఎవరుంటున్నారు? ఎవరు నివసిస్తున్నారు? ఎవరిని మనం ఆహ్వానిస్తున్నాం? ఎవరికి స్థానం ఇస్తున్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దేహమును అపవిత్రపరచువాడు, ఈ దేహమును పాడు చేయువాడిని దేవుడు ఏమంటున్నాడు? నేను వాడిని పాడు చేస్తానంటున్నాడు. అదే మరి ఈ యొక్క చెరకు ఎందుకు మేము ఆ యొక్క సమస్యల్లో కుంగిపోతున్నాము? ఎందుకు మేము ఈ యొక్క సమస్య నుంచి బయటికి రాలేకపోతున్నాము? ఎందుకు మేము ఈ యొక్క బాధలు, దుఃఖాలు మమ్మల్ని ఎందుకు వెంబడిస్తున్నాయి? ఎందుకు మేము ఇటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయాము అనేటువంటిది కొన్నిసార్లు మనము ఎన్నో మార్లు ఆలోచించినా కూడా మనకి అర్థం కాదు. ఒకటే దేవుడు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, దేవునికి ప్రథమ స్థానమును ఇవ్వట్లేదు. దేవుడు ఆశించినటువంటి ఆ స్థానం, దేవుడు కోరుకున్నటువంటి ఆ స్థానము నువ్వు ఎవరికో ఇస్తున్నావు. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, వీళ్ళు ద్రోహులైపోయారు. నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను విడిపించిన దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు. కాబట్టే ద్రోహం అంటే ఏంటి? చేసిన మేలు మర్చిపోవటం. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని నువ్వు మరువకము. మరిచిపోవటమే పెద్ద పాపం. బైబిల్లో ప్రతిదీ కూడా మరిచిపోవటము అనేటువంటిది. న్యాయాధిపతుల్లో మనం చూస్తే వాళ్ళు వచ్చిన తరం అంట దేవుని మరిచిపోయారంట. అందుకే వాళ్ళకి పాపమైంది. నిన్ను విడిపించిన దేవుణ్ణి, నిన్ను రక్షించిన దేవుణ్ణి, నిన్ను బాగు చేసిన దేవుణ్ణి నువ్వు మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వీళ్ళంట బహుద్రోహులైపోయారంట. హేయమైన విగ్రహాలను పెట్టుకున్నారంట. ఎడకొచ్చేసింది విగ్రహం? నేరుగా దేవాలయంలోకి వచ్చేసి, నేరుగా మందిరములోకి వచ్చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరాన్ని దేవుడు విడిచి వెళ్ళటానికి కారణం ఏంటంటే విగ్రహం. సొలొమోను తీసుకొచ్చి ఆ దేవుడు ఉన్నటువంటి ఆ స్థానములో, ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో తన భార్యల అందరి ఆకాంక్ష, కోరికను బట్టి 1000 విగ్రహాలను తీసుకొచ్చి పెట్టాడు. అన్య దేవతలు. దేవుడు ఉండాల్సినటువంటి స్థలములో నేను విగ్రహముగా మారితే, ఇక్కడ నిలబడే వాళ్ళు గనక విగ్రహాలుగా ఉంటే, దేవుడు ద్రోహులుగా మారిపో, దేవుని స్థలాన్ని నువ్వు అపవిత్రపరిచినటువంటి వానిగా ఉంటావు. దేవుడు ఆ అపవిత్రపరిచిన చోట, అపవిత్రమైనటువంటి చోట దేవుడు ఉండడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించాలి, మన గృహాలు, మన జీవితాలు, మన యొక్క దేహము ఎలాగున్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, అందుకే ఆయన అంటాడు, వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందును
తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతలను ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఈ దినాలు రోజు మనం వాక్యం వింటున్నాం కదా. రోజు దేవుడు ఎవరొకరిని సిద్ధపరుస్తున్నారు, తీసుకొస్తున్నారు, ఇక్కడ నిలబెడుతున్నారు, వాక్యం వినిపిస్తున్నారు, దేవుని వర్తమానాన్ని వినిపిస్తున్నాడు. మనం ఎంతవరకు కట్టపడుతున్నాము, ఎంతవరకు మనము మన జీవితాలను మార్చుకున్నాము అనేది ఒకసారి ఆలోచన చేయాలి కదా. దేవుని వాక్యం వ్యర్థం కాదు. ఒకవేళ నువ్వు వినకపోయినా, నువ్వు అర్థం చేసుకోకపోయినా, నువ్వు లోబడకపోయినా, దేవుని వాక్యము వర్షము వంటిది. అది ఆకాశము నుండి భూమికి వచ్చి భూమిని తడిపి అది ఫలభరితం చేసి తిరిగి మరలా ఆకాశానికి ఎత్తబడుతుంది. కాబట్టి వ్యర్థం కాదు. కాబట్టి వ్యర్థమవుతుంది ఎవరు? దున్నబడనటువంటిది. కాబట్టి సిద్ధపరచనటువంటి భూమి వ్యర్థముగా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు, దేవుని మందిరానికి, దేవుని ఆరాధనకు వచ్చేటప్పుడు మనల్ని మనం సిద్ధపరచుకొని రావాలి. గతములో నువ్వు ఏ వాక్యం అయితే విన్నావో ఆ వాక్యానికి లోబడి సిద్ధపడి నువ్వు క్రొత్తగా ఈ యొక్క ఆ వాక్యాన్ని, వర్తమానాన్ని వినేదానికి నిన్ను నీవు సిద్ధపరచుకొని రావాలి. అందుకే అంటాడు ఆయన పెందల కడలే లేచి పంపుచు వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు. గమనించండి, ఎంతమంది మరి ఈ సత్యాన్ని గమనిస్తున్నారు. ఉదయాన్నే లేచి చన్నీళ్లతో స్నానం చేస్తే ఎట్లుంటుందండి? మొహం కొడుకుంటారా చన్నీళ్ళతో? నేను చన్నీళ్లతో స్నానం చేసి వస్తాను. నేను మిగతా వాళ్ళ సంగతి అది. చన్నీళ్లతో స్నానం చేసి మరి సిద్ధపడి దేవుని సన్నిధికి మేము వర్తమానాన్ని తీసుకొని వస్తాం. వర్తమానాన్ని సిద్ధపరిచి మీ కొరకు తీసుకొని వస్తున్నాం. అయితే కొంతమంది ఎగతాళి చేస్తున్నారంట. కొంతమంది మరి వాళ్ళంట గుర్తించట్లేదంట. దేవుడు మమ్మల్ని త్వరపెట్టి వెళ్ళు 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 అని మనల్ని త్వరపెట్టి పంపిస్తే ఇక్కడ మేము మీ కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది. అర్థమవుతుందా? ఎదురు చూడాల్సి వస్తుంది. ఈ ఆలస్యం, ఈ గ్యాప్ రేపు దేవుడు చేయడు. రేపు దేవుడు మన కోసం ఎదురు చూడ్డు. మనము కేకలు వేసే దినం ఒకటి రాబోతుంది. కాబట్టి దేవుడు ఏమంటే ఆ యొక్క దూత రాకముందే నువ్వు దేవుని కొరకు ఈ స్థలములో ఎదురు చూడాలా, కనిపెట్టుకొని ఉండాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు మరి ఈ యొక్క విషయములో మనం గమనించాలి. ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చాను. గమనించండి, ప్రజలు వినకపోవటమే కాదు కానీ ఆ యొక్క వచ్చినటువంటి ప్రవక్తలను, సేవకులనంట వాళ్ళు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. ఆ దినాలలో కొట్టుండొచ్చు, చంపుండొచ్చు. ఈ దినాలలో ఎట్ట చేస్తున్నారంటే మాటలతో వాళ్ళు హింసించటం ప్రారంభిస్తున్నారు, ఎగతాళి చేయటం. ఎంతమంది మరి దేవుని మాటలు చెబుతున్నప్పుడు ఎంతమంది అపహాస్యం చేస్తున్నారు. మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించిరి. దేవుని కోపం వచ్చేసి దేవుడు ప్రత్యక్షంగా ఏది చేయడు. ఎందుకంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండదు. దేవుడు ఈ పరిస్థితి కల్దీలు, ఈ బబులోను దేశ రాజులకి వాళ్ళని పంపించాడట. వెళ్ళండి, వాళ్ళ మీద పడండి. క్రైస్తవులకు ఇదిగో సంఘం మీద పడండి. ఇదిగో ఎవరైతే దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారో, ఎవరైతే దేవునికి రావలసిన మహిమను పోగొడుతున్నారో అట్టి వారి మీదకి వెళ్ళండి. సమస్యలను దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. సాతానికి పర్మిషన్ ఇస్తున్నాడు దేవుడు. అది మీ మీదకు వస్తున్నటువంటి సమస్య దేవుడు ఎందుకు పర్మిషన్ ఇచ్చాడో, ఎందుకు అనుమతి ఇచ్చాడో ఒక్కసారి ఆలోచన మనము చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు,
మరి చూడండి ఇక్కడ అంటున్నాడు కదా, అతడు యవ్వనుల ఎందైనను యూతుల ఎందైనను ముసలి వారి ఎందైనను నెరసిన వెంట్రుకల గల వారి ఎందైనను కనికరింపలేదు. కఠినమైనటువంటి ఒక ఒక రాజు, ఒక 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 శత్రువు దేవుని పిల్లల మీదకి వస్తే వాడికి ఏముండదు? కనికరం ఉండదు, జాలి దయ ఏముండదు. వాడు సంహరించేవాడు. అందుకే ఎవరిని అతను పెద్దాం కదా, ముసలాం కదా, బాగులేనాం కదా, చిన్నపిల్లలు కదా, ఏముండదు. ఎంత భయంకరమైనటువంటి కారణం ఒక్కటే ఏంటంటే, విగ్రహాలకు వాళ్ళు లోబడినప్పుడు, విగ్రహాలను వాళ్ళు ఆరాధించినప్పుడు, దేవునికి విడిపించిన దేవుణ్ణి, ఇగో ఆ రప్పించిన దేవుణ్ణి వాళ్ళు మరిచిపోయినప్పుడు, ఐగుప్తు బానిస ఆ యొక్క ఇనప పాదముల నుంచి దేవుడు విడిపించినప్పుడు, ఆ ఇనప బంధకాల నుంచి దేవుడు విడిపించిన దేవుణ్ణి మర్చిపోయారు. ద్రోహులుగా మారిన భయంకరం. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఆ స్థితిలోకి వచ్చారు. చూడండి, మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ, యెహోవా మందిరపు నిధులలో లోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి, దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకి తీసుకొని పోయిన వారికి కలిగిన దేవుడు ఏదైతే ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఏదైతే ఈ దేవుడు వారిని దీవించాడో, ఇచ్చిన ప్రతిదీ కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. ఏమైనా దేవుని బిడ్డలారా గమనించండి, దేవుణ్ణి నువ్వు ఎంతగా కాపాడుకుంటే, దేవుణ్ణి ఎంతగా నిలబెట్టుకుంటే, దేవుణ్ణి ఎంతగా నిలువ చేస్తే నీ ఇంట్లో దేవుడు ఆశీర్వాదాలను నిలువ చేస్తాడు. దేవుడు ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్ళిపోతాడో ఏం జరుగుతుంది? మనకున్న దీవెనలన్నీ వాడు సాతాను దొంగిలించుకుంటాడు. ఇది దేవుడు అనుమతించాడు. కాబట్టి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇదిగో ఆయన అంటాడు 19వ వచనం, అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టారు. దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమో! ఒక్క చిన్న తప్పు వల్ల, ఒక అతిక్రమము వల్ల ఎంత నష్టము జరుగుతుందో మనము ఆలోచన చేయాలి. అందుకే ఆయన తగులుబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి, దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల వరకు వారు అక్కడనే ఉండి అతనికి అతని కుమారులకు దాసులైపోయారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే రేపటి దినాన మనకు ఆరాధన చేయటానికి మందిరం ఉండదు. మనం ఏదో స్తుతించటానికి, మనం ఏదో దేవుని దగ్గరికి వచ్చినట్టుగా మనం ఉంటే దేవుడు ఒప్పుకోడు దాన్ని. కాబట్టి ఇక్కడ వీళ్ళకి ఈ చేసిన తప్పుల వల్ల అసలు మందిరమే, ఆరాధనే లేకుండా చేశాడు దేవుడు. దేవుడు లేని మందిరాలు మనం సంఘాలను మనం చూస్తున్నాం, ఆరాధన జరగనటువంటి వాటిని మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే తెలిసి మనం అనుకుంటున్నాం, నోటితో మాట్లాడుకుంటున్నాం. వాటి గతి ఏంటి, వాటి పరిస్థితులు ఏంటి అని అంటే ఒకటే, దీని అంతటి కారణం ఏంటంటే ఈ విశ్వాసులు అనబడే వాళ్ళు ఒక ఆదివారం ఏమో దేవుని దగ్గరికి వస్తారు, దేవునిలో ఉన్నట్టే నటిస్తారు, తర్వాత మిగిలిన రోజులన్నీ విగ్రహాల వైపు చేయకూడనటువంటి ఆచార సంబంధమైన చేస్తున్నందువల్ల నష్టాలు ఎవరికి జరుగుతున్నాయి అంటే, కష్టాలు ఎవరికి వస్తున్నాయి అంటే విశ్వాసులకి వస్తాయి. అందుకే దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు 21వ వచనం, యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించను. దేశము పాడుగానున్న 70 సంవత్సర కాలములను అది విశ్రాంతి దినములను అనుభవించను. కాబట్టి యిర్మీయా ప్రవక్త మొత్తుకొని చెప్పాడంట. ఆ మొత్తుకొని చెప్పినటువంటి, ఏడ్చి చెప్పినటువంటి యిర్మీయా ఎట్ట చెప్తారంటే, ఆయన ఏడుస్తుంటాడంట, ఎక్కిళ్ళు పెట్టి చెప్తుంటాడంట, బతిమలాడి చెప్తుంటాడంట, కాళ్ళు పట్టుకొని చెప్తుంటాడంట.
ఎంత అది కూడా వినకపోతే కాబట్టి ఇర్మియా విలాపించి చెప్పినప్పుడు ఆయన మాట కూడా త్రోసి పక్కన పెట్టేశారంట. ఆయన మాట వినలేదు. కాబట్టి దేవుడే ఆయన ద్వారా పలికిస్తున్నటువంటి మాట ఇది నెరవేరాలి. వీళ్ళు తెలుసుకోవాలి, వీళ్ళలో మార్పు రావాలి, వీళ్ళు తిరిగి మరలా విశ్రాంతి దినము కొరకై దేవుణ్ణి అడగాలి, మొర్రపెట్టాలి. దేవా, ఇదిగో నిన్ను ఆరాధించే స్థలం మాకు మరలా ఇవ్వయ్యా, ఇదిగో నిన్ను ఆరాధించేటువంటి ఆ సమయాన్ని మాకు ఇవ్వయ్యా అని వాళ్ళంట ఏడ్చి దేవుణ్ణి అడగాలి అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చెర ఎంత భయంకరమో మనము ఆలోచించాలి. కాబట్టి ఈ బబులోను అనేటువంటి ఈ కల్దీలు అనేటువంటి రాజులు లాంటి సమస్యలు మన మీదకి ఎందుకు వస్తున్నాయి, ఎందుకు ఆ పరిస్థితులు వస్తున్నాయి అంటే ఒక్కటే కారణము, ఒక్కటే దేవుడు చూపిస్తుంది. ఆ ప్రథమ స్థానము దేవుంది. ఆ ప్రథమ స్థానం దేవునికి ఇవ్వకపోతే ఆ స్థానములోకి వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ. అందుకే ఆయన అంటాడు, మరి ఈ పరిస్థితుల్లో మరి ఒక అతను ఉన్నాడు, యెహోయాకీను అనేటువంటి వాడు. యెహోయాకీము వేరు, యెహోయాకీము యెహోవా ప్రభువే స్థాపించును అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి పేరు కలిగినటువంటి యూదా రాజు. ఈ యూదా రాజు రాజుగా అతన్ని మరి అభిషేకించినప్పుడు ఆయన మరి దగ్గర దగ్గర 3 నెలలు పరిపాలన చేశారు. 3 నెలలే. ఈ 3 నెలల తర్వాత మరి ఇతన్ని తీసుకెళ్ళి ఆ రాజు వచ్చి, ఆ శత్రువైన రాజు వచ్చి 37 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. 37 సంవత్సరాలు జైల్లో పెట్టాడు. కారణం ఒకటే. ఏంది కారణం అంటే దేవుడికి అతను అవిధేయుడిగా జీవించాడు. అతని ప్రవర్తన బాగలేదు. చూడండి, దేవుడు మరి అభిషేకించినటువంటి వాళ్ళు, దేవుడు మరి రక్షించినటువంటి వాళ్ళు, దేవుడు ఆత్మనిచ్చి ఇదిగో నువ్వు ఈ బాధ్యతనిచ్చి పని చేయమంటే దేవునికే వ్యతిరేకంగా తిరగబడి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించేటువంటి వ్యక్తులుగా ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడి నుంచి తీసేస్తాడు. ఈ యొక్క యెహోయాకీము అనేటువంటి వాడు కూడా ఈ పరిస్థితిలోకి వచ్చాడు. రాజులు 2వ గ్రంథము మనం ఇక్కడ చూస్తే ఇక్కడ ఈయన కనిపిస్తాడు. చూడండి, 2వ గ్రంథము 25వ అధ్యాయము 27వ వచనములో యూదా రాజైన యెహోయాకీను చెరలో ఉంచబడిన 37వ సంవత్సరమున 12 నెలల 27వ దినమున బబులోను రాజైన ఎవీల్మెరోదకును తాను ఏలనారంభించిన సంవత్సరమందు బందీ గృహములో నుండి యూదా రాజును అతను తెప్పించాడు బయటికి. చూడండి, 37 సంవత్సరాలు ఇతనికి ఏమి లేదు, స్వాతంత్ర్యం లేదు. 37 సంవత్సరాలు ఇది జీవితంలో వెలుగు లేదు. గమనించండి, ఒక చెరలో ఒక బందీ గృహంలో మరి అక్కడ లైట్లు ఉండవు, ఏముండవు. ఆ చీకటి గృహంలో బంధించి 37 సంవత్సరాలు వెలుగు చూడని యెహోయాకీను, ఇతని పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉంటుందో. అటువంటి పరిస్థితిలోకి వెళ్ళినటువంటి ఇతన్ని దేవుడు ఏం చేశాడంటే తన కనికరము చొప్పున, తన యొక్క ప్రేమ చొప్పున ఈ వ్యక్తిని దేవుడు ఏం చేశాడంటే తిరిగి మరలా ఇంకొక రాజు, ఆ శత్రు రాజుని తీసుకొచ్చి ఆయన ద్వారా ఈయన బయటకు తీసుకొచ్చాడు. ఆ వ్యక్తి, ఆ వచ్చినటువంటి రాజు అంట ఈయనతో దయగా మాట్లాడాడంట. దయతో మాట్లాడి దయగలిగిన మాటలు చెప్పి అతను మనసు మార్చాడు. కారణం ఒకటే, ఈ యెహోయాకీను కఠినమైన వాడు. తన ప్రవర్తన దేవుని ఎదుట అపవిత్రంగా ఉంది. అటువంటి ఆ యొక్క జీవితాన్ని కలిగినటువంటి వాడిని ఈ రాజు ద్వారా, ఒక అన్యుడు ద్వారా ఈయన మాట్లాడి ఇట్లా కాదు, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అని చెప్పి ఆ బందీ నుంచి విడిపించటం జరిగింది. విడిపించిన దేవుడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తాత్కాలికమైనటువంటి ఆ యొక్క అధికారి దేవుడు నియమించి ఆ వ్యక్తిని బయటకు తీసుకొచ్చి, ఈ రోజు కూడా నువ్వు ఉన్నటువంటి బందీ ఏదైతే ఉందో, ఆ చెర ఏదైతే ఉందో, నువ్వు దేని చేత బంధించబడ్డావో ఆ బందీ, ఆ యొక్క పరిస్థితుల నుంచి,
ఆ చెర నుండి దేవుడు నిన్ను ఈరోజు విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. చీకటిలో ఉన్న జనులకు వెలుగును దేవుడు ఇవ్వటానికి, ఆ జనులు గొప్ప వెలుగును చూడటానికి దేవుడు యేసుక్రీస్తు అనే వెలుగును ఈ లోకములోకి పంపించాడు. ఈ లోకములోకి గొప్ప వెలుగు, నిజమైన వెలుగు వచ్చి ఉండెను. అది జనులందరినీ వెలిగించుచుండెను. ఎవరైతే చీకట్లో ఉంటున్నారో ఆ చీకటి బంధకాల నుంచి దేవుడు వారిని విడిపించటానికే ఈ లోకమునకు వచ్చాడు. విడుదల, క్రిస్మస్ అంటే విడుదల. కాబట్టి ఈ నేడు రక్షణ అంటే యేసు ప్రభు నిన్ను రక్షించటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ చెర నుండి ఆయన విడిపించబడినప్పుడు మనం చూస్తాం. విడిపించబడినటువంటి వాడు రెండవవాడు మనం చూస్తే మనష్షే అనేటువంటి ఒక రాజు. మనష్షే అని అంటే మరిచిపోవటము. ఈ ఈ మనష్షే అనేటువంటి వాడు యోసేపు కుమారుల్లో ఒకడు. ఆ యోసేపు కుమారుల్లో ఒకడు. యోసేపు ఏం పెట్టుకున్నాడంటే, మనష్షే అని ఎందుకు పెట్టుకున్నాడంటే, ఐగుప్తులోకి వచ్చిన తర్వాత ఐగుప్తు బాధలు ఆయన అనుభవించి ఆ బాధలను మర్చిపోవటానికి ఒక కుమారుడి పుట్టినటువంటి ఆ కుమారుడికి, అయ్యా నా బాధలు మర్చిపోయేటువంటి విధానంలో నువ్వు పుట్టావు, దేవుడిచ్చాడు, అందుకని నీకు మనష్షే అని పేరు పెట్టుకున్నాడు. కాబట్టి ఈ రాజు కూడా మనష్షే అనేటువంటి పేరు పెట్టుకున్నారు. పేరు పెట్టుకుంటే ఇతను అసలు దేవుణ్ణే మర్చిపోయాడు. ఎవరిని మర్చిపోయాడు? దేవుణ్ణే మర్చిపోయాడంట. ఈనాడు దేవుణ్ణి మర్చిపోయిన జనులు లేరా మనలో? దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకునేటువంటి వారు లేరా? గమనించండి, మనలోనే ఉన్నారు వాళ్ళు. దేవుడు అంటున్నాడు, ఈ మనష్షే కూడా దేవుణ్ణి మర్చిపోయాడు. పేరైతే మరి అతను పితరుడైనటువంటి యోసేపు పెట్టుకున్నటువంటి పేరు ఏదైతే తన కుమారుడికి ఉందో, ఆ కుమారుడి ద్వారా ఆదరణ పొందినటువంటి యోసేపు ఇప్పుడు ఈ మనష్షే ద్వారా మరి దేవుడు కోపగించుకునేటువంటి స్థితిలోకి ఈ మనష్షే వచ్చాడు. చూడండి, దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయము. దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం మొదటి వచనములో, మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇక్కడ మనం చూస్తే ఈయన 55 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఈ పరిపాలన అంతట్లో దేవుని మర్చిపోయాడు. దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి మనము ప్రతిదినము కూడా దేవుని మర్చిపోయే వాళ్ళంగా మనం ఉంటూనే ఉంటున్నాం. దేవుని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో దేవుడు నీకు ఇచ్చిన సమయాల్లో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటం మంచిది. ఆయన రొట్టె విరిచి నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నప్పుడు మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ రొట్టెలో చెయ్యేస్తున్నాము, ఆ యొక్క పాత్రలో చెయ్యేస్తున్నాం, కానీ మనము కొనసాగింపులోకి అది రావటం లేదు. అదే దేవుడు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకో, నీ రక్షణను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు నువ్వు రక్షించబడ్డావు అని నువ్వు అనుకుంటున్నప్పుడు ఆ రక్షణ కర్త అయిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. ఆ పాపపు బందీలో నుంచి నేను బయటకు తీసుకొచ్చినప్పుడు ఆ దేవుని జ్ఞాపకం చేసుకో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈయన ఎటువంటి వాడు చూద్దాం. 9వ వచనములో, ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింప చేసిన అన్యజనుల కంటే వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారణమయ్యాడు. చూడండి, ఇంకా ప్రేరేపించాడంట, వాళ్ళకి సపోర్ట్ చేశాడంట. తాగితే తాగేవులే, అదేమని కాదులే, చిన్నంగా మానుతావులే, ప్రోత్సహించటం. మానయ, అది తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి వాళ్ళుగా, ఖండించేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి సమర్థించే వాళ్ళుగా ఉండకూడదు. అందుకే మనం గమనిస్తే సంఘములో నువ్వు మరి తిమోతి, నువ్వు ఖండించు, బుద్ధి చెప్పు అన్నాడు. కాబట్టి ఖండించేవారిగా మనం ఉండాలి, బుద్ధి చెప్పే వాళ్ళంగా
మనము ఉండాలి. అందుకే ఇక మనష్షే ఈ రాజు ఎటువంటి వాడిగా ఉన్నాడు అని అంటే, ఇతనంట యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చాడంట. మోసపుచ్చడం అంటే తప్పుదారి పట్టించటం, సరైన పద్ధతిలో వాళ్ళని నడిపించకపోవటం. ఈనాడు ఇక్కడి నుంచి చెప్పేటువంటి వర్తమానము ద్వారా మనము గనక తప్పుదోవ ప్రజలను, జనులను, విశ్వాసులను తప్పుదోవ పట్టిస్తే మనష్య అయిపోతుంది. అంటే దేవుడు అంటున్నాడు, వాళ్ళని మోసపుచ్చాడంట వీడు. గమనించండి, మరి విగ్రహాలను అన్ని జనుల కంటే మరింత అక్రమముగా ప్రవర్తించుటకు వాళ్ళని ప్రేరేపించాడంట. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొగ్గలేదు. వినకపోవటం కూడా పాపం. మర్చిపోవటము పాపము, వినకపోవటము. గమనించండి, వినకపోవటం అంటే వింటున్నామండి, బాగా మైకులు బాగా పనిచేస్తున్నాయి, బాక్సులు బాగా పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. వినటం అది కాదు. వినటం అంటే చెప్పిన దాన్ని విని చేయటం, అలా మరి అమలుపరచటం. అది జరుగుతుందా? వాక్యం వింటున్నావు, దానిని నువ్వు అమలుపరుస్తున్నావా అనేదే దేవుడు చూసేది. అందుకే ఆయన అంటున్నాడు, అమలుపరచటం చాలా ప్రాముఖ్యమైంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, మరి ఆయన అంటాడు, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని ఎక్కడికి పోలేవు. మనుషులను తప్పించుకొని పోవచ్చేమో, కానీ దేవుణ్ణి తప్పించుకొని పోలేవు. కాబట్టి దేవుని కనుదృష్టి నిన్ను వెంబడిస్తానే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. దావీదు అంటాడు, నేను సముద్రములోకి పోయినా కూడా నీ కన్ను నన్ను చూస్తుంది. గమనించి తప్పించుకోలేము మనం. ఈ రోజున నువ్వు మరి తప్పించుకొని అనుకోవచ్చు, నేను చేసింది జనులు చూడలేదు అనుకోవచ్చు. మోషే చేసినటువంటి ఆ పాపం జనులు ఎవరు చూడలేదనుకొని ఆయన చేసిన తప్పుని సమర్థించుకున్నాడు. కానీ దేవుడు వెంబడిస్తున్నాడు మోషే. నిన్ను నన్ను కూడా దేవుడు వెంబడిస్తున్నాడు. మనల్ని చూస్తున్నాడు దేవుడు, మనం చేసే తప్పులు, పొరపాట్లు అన్నీ కూడా. అందుకే మరి తప్పించుకొని పోతాడేమో అని అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనుకు తీసుకొని పోయి గొలుసులతో కట్టేరంట. గమనించండి, గొలుసులతో కట్టేది ఎవరిని? బహు కఠినమైన మూర్ఖులను ఏం చేస్తారంటే గొలుసులతో కట్టేస్తారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన బంధకాలు, లేదంటే మనము దేనితో బంధించబడ్డామో మరి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏ విషయంలో బంధించబడ్డావు? దేవుడు మాట్లాడుతూ అడుగుతున్నాడు. మరి ఇతన్ని బంధించి బొబ్బులోనికి తీసుకు, అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను, నెక్స్ట్ ఏమైంది? అతను చెరలో ఉన్నప్పుడు, ఆ బందీ ఇదిలో ఉన్నప్పుడు గొలుసులు కూడా విప్పట్లేదు. తిందామంటే ఈ చేతులు రావట్లేదు. అక్కడికి కొంచెం 2 అడుగులు వేద్దామంటే కాళ్ళకు బొండెలు ఉన్నాయి, ఈ చెక్కలతో కట్టినటువంటివి ఉన్నాయి, ఎటు కదలటానికి లేదు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనిషి ఏ దేవుని గురించి అయితే ఆ ప్రవక్తలు చెప్పారో, ఏ దేవుని గురించి అయితే అప్పుడు దేవుని మాటలు వినిపించారో, ఆ మాటలు ఇప్పుడు గిర్రమని తన చెవులో తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి దేవుడంటే ఏందో తెలిసింది. దేవుని మాట వినకపోతే ఉన్నటువంటి శిక్ష, ఆ శిక్షలో దేవుని మాట వింటే ఏమి లాభమో ఇప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు గమనించండి, ఈ మనిషి దేవుణ్ణి బతిమలాడుకోవటం ప్రారంభించాడు. దేవుని పాదాల దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీ పాదాలు పట్టుకోవటానికి బంది, ఈ గొలుసులు విప్పురా, నన్ను విడిపించువా. అతను శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా, ఇది ప్రాబ్లం, తగ్గించుకో. కాబట్టి తండ్రి, ఇదిగో నేను మరి గొప్పవాడిని కావచ్చు, కానీ నీ దగ్గర మాత్రం నేను చిన్నవాడినేనయ్యా. నీ బిడ్డగా నన్ను అంగీకరించు. నేను చిన్న పిల్లవాడినయ్యా, నన్ను తగ్గించయ్యా. మరి గత వారం మనం దావీదు గురించి మాట్లాడుకున్నాం. దావీదు ఏమంటాడు? పాలు విడిచిన వాడిని, చిన్నవాడిని, నేను మరి అన్నములోకి రావాలి, మరి నేను తల్లి ఒడిలోకి రావాలి, నాకు వెట్ట కలగాలి,
నేనేం చేయాలి? మనం కూడా తగ్గించుకొని ప్రార్థన చేస్తే, తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడితే మనష్షేకు కలిగిన విడుదల, ఎటువంటి విడుదల కలిగిందో ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి. ఆయనకు మొరలిడిగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేముకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే మరిచిపోయిన మనష్షే ఇప్పుడు తిరిగి మరలా జ్ఞాపకం చేసుకున్నటువంటి మనష్షే తిరిగి మరలా రాజ్యంలోకి తిరిగి తీసుకొచ్చాడు దేవుడు. ప్రియులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మరి విడిపించేటువంటి దేవుడుగా మనకున్నప్పుడు ఈ ఆనందము ఎటువంటి ఆనందం! ఈ ఆనందముతో సియోనుకు తిరిగి వచ్చినటువంటి వారి యొక్క ఆనందం, విడిపించబడినటువంటి వారి ఆనందం. ఈరోజు నీకు ఆనందం ఉందా? రక్షించబడిన నీవు దేవుని వర్తమానం వింటున్నప్పుడు, దేవుని సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు ఎటువంటి ఆనందంతో వస్తుంది? నీ ఆనందం ఎలాగుంది? నీ ప్రవర్తన ఏ రీతిగా సిద్ధపరచుకొని వస్తున్నావు అనేది మనం గమనిస్తే చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము, లూకాసు వార్త 13వ అధ్యాయము 13, 16, 10. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపగలదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ కూడా సిగ్గుపడిరి. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించిరి. ఎప్పటి నుంచి ఉందంట ఏమే? 18 సంవత్సరాలంటే 18 సంవత్సరాల నుంచి సాతానుతో బంధింపబడిందంట. సాతాను పట్టేసుకొని ఆమెకి ఇంకా విడిపించకుండా అడ్డుపడుతున్నాడంట. ఎంతమంది పాస్టర్లు, ఎంతమంది దేవుని సేవకులు వచ్చి ఉంటారో అక్కడికి మందిరానికి, ఎవరు కూడా ఆమెని విడిపించలేదు. సాక్షాత్తు యేసు ప్రభువు వచ్చినప్పుడు, ఆమె కనబడినప్పుడు ఆమెను చూస్తే ఆమె సాతాను ఆమె మీద కూర్చున్నాడంట. ఆవిడ బంధించి గట్టిగా పట్టుకొని, యేసయ్య ఇదిగో ఆమెను విడిపించినప్పుడు ఆయనతో చెప్తున్నారంట అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈమెని బాగు చేయలేరండి, ఈమెను విడిపించలేరండి, ఈమె ఆ రోగం నుంచి బాగుపడదండి, ఇదిగో ఈమె ఆ సమస్య నుంచి ఆమెకి విడుదల కాదండి, ఎన్నిసార్లు ప్రార్థన చేసాం, ఆమెలో విశ్వాసం లేదండి అని చెప్పేవాళ్లే కానీ బాగు చేసేవాళ్లే. యేసు ప్రభు అంటున్నాడు, ఈమె బాగైంది, ఎందుకంటే ఈమె అబ్రహాము కుమార్తె. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పగానే అక్కడ చెప్పిన వాళ్ళందరూ ఆయనతో ఏదైతే ఇది విడుదల కాదు, ఇది అసాధ్యం అని చెప్పిన వాళ్ళందరూ కూడా సిగ్గుపడ్డారు. సిగ్గుపడే పరిస్థితికి విశ్వాసం వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసం, దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వేం చేయాలి? యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను, అంచె దినములలో నాకంటే మీరు గొప్ప కార్యాలు చేస్తారు. చేసేవారిగా మనం ఉన్నామా? మరి మన ప్రార్థన మరి ఎంతమందిని స్వస్థపరిచింది? మన ప్రార్థన ఎన్ని సమస్యల నుంచి విడుదల కలిగించింది? ఇంకా గొప్ప విషయం చెప్పేదా? దేవుడు ఏమన్నాడంటే, చనిపోయిన వాళ్ళని కూడా మీరు బతికిస్తారంట. చేస్తున్నారా? చేశారా? ఎందుకు మరి మనం ఇంకా అల్లా విశ్వాసంలోనే అక్కడే ఉంటున్నామే కానీ ఎదుగుదల లేనటువంటి ఆ 35-38 సంవత్సరాల ఆ యొక్క కోనేటి దగ్గర ఉన్నటువంటి వాడి బతికే మన బతికే. ఇంకా మనం చేసేది ఏంటి? మన విశ్వాసం ఏంది? ఎక్కడుంది? మన ప్రార్థన ఎంతవరకు ఉంది? అందుకే దేవుడు అంటున్నాడు, ఏమని చూపించి, ఇదిగో ఎంతో మంది వచ్చి ఉంటారు ఇక్కడ, ఏమైనా విడుదల చేయలేకపోయారు. సాక్షాత్ యేసు ప్రభువే వచ్చి ఆమెను విడుదల చేసిన తర్వాత జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యం, గొప్ప కార్యం, ఆ విడుదల
99 నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోకములో గొప్ప సంతోషం. ఒక్కరు విడుదల పొందితే చాలు. కాబట్టి ప్రియులరా, మరి ఈ విషయంలో గొప్ప ఆనందము మనము చూస్తున్నాం. కాబట్టి చివరిగా నేను ముగించబోతున్నాను. విడుదల లేని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇక బబులోను దేశానికి వెళ్ళినటువంటి వీరు కొంతమంది అక్కడ ఉన్నటువంటి వారు ప్రార్థన చేస్తూ 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 ఉండగా వారి తరపున కూడా దానియేలు అనేటువంటి ప్రవక్త కూడా ప్రార్థన చేస్తూ ఉండగా కోరెషు అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపి అక్కడ పంపించి ఆ నెబుకద్నెజరు ఆ స్థానంలో ఆ కోరెషు రాజు వచ్చి ఆయన ఏం చేశాడంటే, అబ్బాయి ఇదిగో మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఇశ్రాయేలీలందరూ కూడా మీరు వెళ్ళి మీ దేశానికి వెళ్ళిపోండి, పోయి మీ దేవుని ఆరాధించండి, మీ దేవునికి మందిరాలు కట్టుకోండి పొండి అని ఈ పాడైనటువంటి మందిరాలు, తగలబెట్టిన ఈ మందిరాలను తిరిగి బాగు చేసుకోమని దేవుడు ఆ కోరెష్ అనేటువంటి వ్యక్తి ద్వారా, ఇదిగో ఆ రాజు ద్వారా వీళ్ళకి అనుమతి ఇచ్చినప్పుడు అక్కడ కూడా ఒక కండిషన్ ఉంది. ఏం కండిషను అని అంటే, ఇదిగో మీరు నిజముగా ఇశ్రాయేలీలైనటువంటి వారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారు మాత్రమే వెళ్ళండి అన్నాడు. పరలోకం కూడా అంతే. దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగానే మనము వెళ్ళాలి. చూడండి, ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. కావున మీలో ఎవరు ఆయన జనులయ్యున్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. ఎవరు ఆయన జనులయ్యున్నారు. ఈ మాట ప్రాముఖ్యం. అందరు కాదు, అందరూ దేవుని సంఘాన్ని కట్టలేరు, అందరూ దేవుని యొక్క కట్టడిగా ఇల్లుగా ఉండలేరు, కట్టలేరు. అందరూ పరలోకం పోలేరు. భూమి మీద నువ్వు విశ్వాసిగా ప్రకటించబడి ఉండొచ్చు, నువ్వు భూమి మీద గొప్ప బోధకుడిగా ప్రకటించబడి ఉండొచ్చు, బాగా నువ్వు గొప్ప సేవకుడిగా కనిపించుండొచ్చు. అని దేవుడు అంటున్నాడు, నా రాజ్యాన్ని కట్టడానికి నా జనులై ఉండాలి, నేను వారిని గుర్తించుండాలి, వారిలో నా ఆత్మను నేను చూడాలి, వారు నా కుమారుని రూపములో ఉండాలి. యేసయ్యలాగానే మనం ఉంటే అనుమతిస్తాడు. కట్టుకో. అందుకే వీళ్ళతో అంటున్నాడు, ఆయన చూశాడు, అందరు కాదు అనగానే వాళ్ళలో కొంతమంది గ్రేడ్ అయిపోయారు, కొంతమంది ఆగిపోయారు, మిగిలిపోయారు. కొంతమంది మాత్రమే వెళ్ళారు యెరూషలేము. ఆ యెరూషలేము వెళ్ళినటువంటి వారు మందిరాన్ని కట్టిన తర్వాత ఆ మందిరములో వాళ్ళు మిగిలిన వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఆగిపోయిన వారి కోసం, విడుదల లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని అది. రక్షణ లేని వారు, మన గృహాల్లో ఉన్నటువంటి వారు, దేవుని యొద్దకు రానటువంటి వారి కోసం ప్రార్థన చేస్తున్నావా? కన్నీరు కార్చి ఏడ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం. ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది, తన జనులను కాపాడుకుందాం. మరి నువ్వు నీ ఇంటి వారిని నువ్వు కాపాడుకుంటున్నావా? రక్షించుకుంటున్నావా? రక్షణలోకి నువ్వు చెప్పలేకపోవచ్చు, ప్రార్థన చేయ వాళ్ళ కోసం. కన్నీరు గార్చి వారికి నువ్వు ప్రకటించడానికి నువ్వు చెప్పేటువంటి వాక్యం నీకు తెలియకపోవచ్చు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి ఉపవాసం ఉండి వారి కోసం నువ్వు రేయింబగలు ప్రార్థన చేస్తే దేవుడు అవకాశం ఇస్తాడు వాళ్ళకి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు సంతోషముగా బయటికి వచ్చారంట. చివరిగా చూడండి, ఈ ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయములో వీళ్ళ సంతోషం ఎలాగుందో చూద్దాం. 31 11వ వచనం.
యెహోవా యాకోబు వంశస్థులను విమోచించుచున్నాడు. వారి కంటే బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించుచున్నాడు. వారు వచ్చి సియోను కొండ మీద ఉత్సాహధ్వని చేతురు. యెహోవా చేయు ఉపకారమును బట్టి, గోధుమలను బట్టి, ద్రాక్షరసమును బట్టి, తైలమును బట్టి, గొర్రెలకును పశువులకును పుట్టు పిల్లలను బట్టి సమూహములుగా వచ్చెదరు. వారిక ఎన్నటికి కృషింపక నీళ్లు పారు తోట వలె ఉందురు. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగచేతును కనుక కన్యకలను యవ్వనులను వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించెదరు. క్రొవ్వుతో యాజకులను సంతోషపరిచెదరు. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ఇదే యెహోవా వాక్కు. వాళ్ళని బయటికి తీసుకొస్తాను, అన్నిటిలో సంతోషాన్ని ఇస్తాను. అన్నిటిలో ద్రాక్షరసం అంటే నువ్వు కలిగేటువంటి నీ సంపాదన అంతటిలో నీకు సంతోషం. ఈనాడు సంపాదిస్తున్నావు, సంతోషం లేదు. అంటే కలిగిన వాటిలో తృప్తి నీకు లేదు, తృప్తి నీకు రావట్లా. సంపాదన వస్తుంది, వెనుకేడితే ఏమొస్తుంది? అప్పులు వస్తున్నాయి. నీ చేతిలో నీ ఇంటికి డబ్బు రాగానే, నీ జీతం రాగానే పెద్ద అప్పు నీకు కనిపిస్తుంది, ఎదురుగా నిలబడుతుంది. కారణం ఒకటే, సంతోషము లేదు నీకు. పండగ వచ్చింది, ఇది సంతోషపు పండగ, సంతోషించాల్సిన పండగ. అప్పులు నీ ముందుకు వచ్చేసి, రోగం నీ ముందుకు వచ్చేసింది, ఇంట్లోకి వచ్చేసి. గమనించండి, దేవుడు అంటున్నాడు, ఏ చెరకైతే ఇశ్రాయేలీయులు ఎందుకు వెళ్ళారో ఆ చెర గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చెరలో నుంచి నిన్ను విడుదల చేయటానికి దేవుడు ఇష్టపడ్డాడు. యెహోయాకీము ఆ రాజును విడిపించడానికి, 37 ఏళ్ల చెర నుంచి విడిపించడానికి ఒక అన్యజనుడైనటువంటి రాజును దేవుడు పంపించి వాడి హృదయాన్ని మార్చి దయతో మాట్లాడి వాడిని విడిపించాడు. మనష్షే అనేటువంటి కఠినాత్ముడైన రాజు జైలుకి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ వాడికి బోధన గుర్తు చేశాడు. తర్వాత ఆయన మాటలను గుర్తు చేసినప్పుడు దేవుని బతిమలాడి విడుదల పొందించాడు. మరి ఈ ప్రజలు కూడా దేవుని బతిమలాడుకొని విడుదల పొందినప్పుడు, మేము పాపం చేసామనేటువంటి మాటను వాళ్ళు నోట నుంచి వచ్చినప్పుడు, వారి తరపున దానియేలు అనే ప్రవక్త కూడా ప్రార్థన చేసినప్పుడు, ఆయన తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకున్నప్పుడు, నెహెమ్యా తన పితరుల యొక్క పాపమును ఒప్పుకున్నప్పుడు యెరూషలేము కట్టబడింది. దానియేలు ప్రార్థన చేసినప్పుడు బబులోనులో ఉన్నటువంటి జనులు విడిపించబడ్డారు. విడిపించబడిన జనులు ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం మిగిలిన వారి కోసం ఎందుకు ఆర్తనాదాలు చేయట్లేదు? ఎందుకు మొర్ర పెట్టట్లేదు? ఎందుకు కన్నీరు కార్చట్లేదు? ఎందుకు వారి కోసం మనము ఉపవాసం ఉండట్లేదు? సమూయేలు అంటున్నాడు, మీకోసం ప్రార్థన చేయకపోతే నాకు పాపం అయింది అంట. ప్రార్థన చేయకపోతే పాపం వస్తుంది, నువ్వు పాపములో ఉన్నట్టే లెక్క. దేవుడు అంటున్నాడు, హెచ్చరిస్తున్నాడు ఈ ఆదివారం. చెర నుంచి నువ్వు విడిపించబడ్డావు, రక్షించబడ్డావు, బాప్తిసం పొందావు. మిగిలిన వారి సంగతి ఏంటి? ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా, విడిపించబడిన నేను నా బాధ్యతను మర్చిపోయాను, ఇంకా నేను చెర అనేటువంటి దానిలో ఉన్నానేమో కాదు, నన్ను విడిపించు. యెహోయాకీమును విడిపించావు, మనష్షేని విడిపించావు. బబులోను రాజ్యంలో ఉన్న వారిని ఆయన పని చేయటానికి మరి నువ్వు కూడా దేవుని చేత ఎంపిక చేయబడతావా? వదిలివేయబడతావా? ఇంకా బందీలో ఇంకా ఉంచబడతావా? ఒకసారి ఆలోచించే. ఈ క్రిస్మస్ నిన్ను విడిపించడానికి యేసయ్య వచ్చాడు. ప్రార్థన చేయి, యేసయ్యని అడుగుదాం. నువ్వు విడిపించబడినప్పుడే నీకు ఆనందం, నువ్వు రక్షించబడినప్పుడే నీకు సంతోషం. కాబట్టి ఎందరూ ఆయనకి ఇష్టలుగా ఉంటారో వాళ్ళందరికీ భూమి మీద సమానం. పరిశుద్ధుడైన తండ్రి, దేవానికి స్తోత్రం. విత్తబడిన ఈ మాటలు
నాయనా వేకువనే లేచి మమ్మలను పంపిస్తున్నావు సిద్ధపరిచి. ఇదిగో కొంతమంది ఎగతాళి చేస్తున్నారు, కొంతమంది మాట వినట్లేదు. అయ్యా బతిమలాడుకుంటున్నాను, వారిని క్షమించమని వేడుకుంటున్నాను. ఇదిగో నాయన అనేకులు నాయన ఇదిగో వింటున్నారేమో దూర ప్రాంతంలో మైక్ ద్వారా, కానీ నీ సన్నిధికి రాలేకపోతున్నారు అయ్యా. వారు మొండి వారిగా ఉన్నారు ప్రభువా. ప్రథమ స్థానము నీ సన్నిధి, నీ సన్నిధిలో ఉండే భాగ్యం వారికి దయచేయమని వేడుకొని, ఈ కృప వారికి దయచేసి వారిని నడిపించమని వేడుకొని, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీకందరికి వందనాలు. ప్రత్యేకమైన కీర్తన పాడుతుండగా పరిచారకులు కానుకలు తీసుకోవాలని కోరు. సర్వాధికారివగు ప్రభువా, నాయనా ఇదిగో నీ పరిశుద్ధమైన ఉన్నతమైన పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఇదిగో తండ్రి, క్రిస్మస్ మాసములో తండ్రి ఇదిగో నాయనా నాయన గడిచినటువంటి ఆదివారములలో ఈ యొక్క ఆదివారాన్ని కూడా మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ ఆదివారమున తండ్రి ఇదిగో సియోనుకి వెళ్ళాలంటే చెరలో విడిపించబడిన క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి తండ్రి. మేము మర్చిపోయావేమో నాయనా, ఇదిగో తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి స్తోత్రాలు. యాత్రలో తండ్రి ఇదిగో పరలోకపు యాత్రలో దేవా ఇదిగో తండ్రి మా యొక్క స్థితిగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఏ రీతిగా అయితే చెరకు మేము వెళ్ళామో ఆ చెరను జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు నాయన ఇదిగో అనుభవిస్తున్నాం. విడుదల లేని వారంగా ఉంటున్నప్పుడు మీరు మమ్మలను ప్రేమించారు తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. శత్రువులమై ఉండగా మమ్మలను మీరు ప్రేమించారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా ఇదిగో తండ్రి మమ్మలను మీరు నాయన ప్రేమించి నీ ప్రాణమునిచ్చారు, నీకు స్తోత్రాలు తండ్రి. దేవా ఇదిగో నీ పరిశుద్ధ నిర్దోషమైన నిష్కలంకమైన రక్తము ద్వారా మాకు విడుదలను కలుగజేశారు, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి నీ రక్తమును నాయన ఇదిగో క్రయధనముగా వెల చెల్లించారు మా కోసం, మా పాపముల కోసం, మా అతిక్రమ నాయన క్రియల కోసం, మా దోషములను బట్టి నల్లగొట్టబడ్డారు తండ్రి, నీకు స్తోత్రాలు దేవా. జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా నాయనా ఇదిగో తండ్రి నీ ఆశీర్వాదాలు తిరిగి మాకు దయచేయండి. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకునేట మాకు ఆశీర్వాదకరం కనుక దేవా ఇదిగో తండ్రి నీతిమంతుడు ఒక్కడు లేడని నువ్వు ప్రకటించావు నీతిమంతుడు నీవే కనుక నిన్ను జ్ఞాపకం చేసుకున్నాం నాయన. దేవా ఇదిగో తండ్రి అట్టి నాయన నీ యొక్క గాయములలో ప్రభువా మాకు స్వస్థతనిచ్చారు, విడుదలనిచ్చారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి అదే రీతిగా నీ గాయములలో రజనీదేవి గారి కోసం ప్రార్థన చేస్తున్నాను నాయన. బిడ్డను జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా, కనికరించు వాడవు నీవే ప్రభువా. దేవా ఇదిగో కనికరించయ్యా. కల్దీల రాజుకి కనికరము లేదయ్యా. యేసయ్యా రాజులకు రాజువు నీవు, ప్రభులకు ప్రభుడవైన దేవుడవు నీవు నాయన. మమ్మల్ని ప్రేమించే దేవుడవు నాయన, దయ చూపే దేవుడవు నీవు యేసయ్యా. ఇదిగో తండ్రి నీ కనికరము చొప్పున నాయన ఇదిగో నీ బిడ్డ నాయన రజనీదేవి గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఐసీలో నుంచి బిడ్డను బయటికి తీసుకురండి అయ్యా. చెరలో నుంచి నాయన దినాలలో ఆ బిడ్డలను విడుదల చేసావు కదా ప్రభువా. ఇదిగో ఈ ఐసీ అనేటువంటి చెర నుంచి నీ బిడ్డకు విడుదల దయచే. ఆ కలిగిన గాయము నుంచి ఆ బిడ్డ నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను గుర్తించి నిన్ను బతిమలాడుకొని నాయన నువ్వే ఈ దేవుడవని ఆ బిడ్డ నాయన గుర్తెరగటానికి సహాయం దయచే. మమ్మలను విడిపించువాడు యేసు ప్రభు, మమ్మలను రక్షించువాడు యేసు ప్రభు, మమ్మలను స్వస్థపరచువాడు యేసు క్రీస్తు అని నాయన
ఆ బిడ్డ ప్రభువా బయటికి వచ్చి ప్రకటించడానికి సహాయం దయచి కృప చూపు, దయచూపు. నేను బతిములాడుకుంటున్నాను అయ్యా, దయచూపు. ఆ బిడ్డను రక్షించు, ఆ బిడ్డను బ్రతికించండి అయ్యా, కృప చూపు తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో ఆ పరిస్థితి ఎంత సీవియర్గా ఉన్నదో మాకు తెలియదయ్యా. నువ్వు ఎరిగిన వాడవు. నువ్వు ఆ బిడ్డ దగ్గర ఉన్నావని నేను నమ్ముతున్నానయ్యా. అయ్యా, నువ్వు ఆ బిడ్డను పట్టుకున్నావని నేను నమ్ముతున్నాను ప్రభు. కృప చూపు, దయచూపమని వేడుకొని ఇంకా బిడ్డలు ఎంతో మంది బాధలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు ప్రభు, అనారోగ్యముతో ఉన్నారు ప్రభు. అయ్యా, ఇదిగో ఆ మంచాల్లో ఉన్నారు ప్రభు. బిడ్డలను లేవనెత్తారు అయ్యా. ఈ క్రిస్మస్లో నాయన ఆ గృహాలలో సంతోషాన్ని దయచే, ఆ కుటుంబాల్లో సంతోషాన్ని దయచే. ఇంకా విడుదల కాని బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా. అయ్యా, వారందరి కోసం ప్రార్థన చేస్తున్నారు. విడుదల దయచే. ఈ క్రిస్మస్లో ఆయన అనేక ఆత్మలు విడుదల పొందటానికి సహాయం దయచే. నిజ రక్షకుడిని నాయన వారు తెలుసుకొని ప్రభువా ఈ సమాచారమును బట్టి నాయన ఆయనను చూచుటకు ప్రభు పశువుల పాకకు రావటానికి, ఆ మందిరానికి రావటానికి సహాయం దయచే ప్రభు. సహాయం దయచే. వారికి రక్షణ నాయన ఇదిగో ప్రేరేపణ కలుగు చేయి తండ్రి. వారి బ్రతుకులను వారు వెనక తిరిగి చూసుకొని రోత బ్రతుకులను విసర్జించి నాయన ఇదిగో తండ్రి స్వచ్ఛమైన స్వస్థత కలిగినటువంటి నాయన జీవితాలను వారు జీవించటానికి ఇష్టపడటానికి సహాయం దయచి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించయా. చిన్న బిడ్డలను మొదలుకొని యవనస్తులు నాయన వృద్ధులను మీరు ఆశీర్వదించు నాయన. సహాయం దయచేయి ప్రభు. ఇదిగో తండ్రి ఆ కల్దీల రాజు నాయన ఎవరిని విడిచిపెట్టలేదు ప్రభు. అందరినీ హతమారుస్తున్నాడు, కనికరము లేనివాడు ప్రభు. అయ్యా అయ్యా, ఇదిగో ఈనాడు ఈ దినాన చిన్న బిడ్డలను నీ సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం అయినా. వారు చేస్తున్న పరిచర్య ఆ కొద్ది మంది ఎందరూ దేవుని తెలిసిన వారుగా ఉన్నారు, యెహోవాను ఎరిగిన వారుగా ఉన్నారు. వారికి నువ్వు పరిచర్యను అప్పగించావు నాయన. అయ్యా, నీకు స్తోత్రాలు. వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి, దీవించి మనం వేడుకుంటున్నాం. ఇంకో సంఘమును కట్టుటకు ప్రభువా ఇదిగో తండ్రి అయ్యా, ఇదిగో కోరెష్ ఎవరినైతే పంపించాడో వారిని నాయన ఇదిగో తండ్రి మీరు ఇక్కడ లేవనెత్తారు. ఆ బిడ్డలను ఆశీర్వదించండి, ఆ బిడ్డల పైన నీ ఆత్మను కుమ్మరించండి. వారి చేయించిన భారమైన పరిచర్యను మీరు దీవించండి, వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. కృప చూపండి, దయ చూపమని వేడుకుంటున్నాం. ఇదిగో తండ్రి దేవా, నీ రాజ్య వ్యాప్తికై విత్తబడిన కానుకలను ఆశీర్వదించండి అయినా. యేసుక్రీస్తు నామములో వాటిని ప్రతిష్ఠిస్తూ ఉండగా అవి నీ కొరకు, నీ రాజ్యము కొరకు నాయన ఇదిగో నీ పరిచర్య కొరకు జ్ఞానముతో వాడబడటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ దయగలిగిన నీ బలమైన రెక్కల కిందకు మమ్మల్ని అప్పచెప్పుకుంటూ నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకొని యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా అడిగి వేడుకొని నీ నిత్య రాజ్యములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని. ముందున్న దినాలు ఏ రీతికి ఉన్నాయో మాకు తెలియదు ఆయన. ఆ దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచు. యేసయ్య నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ, అన్యోన్య సహవాసం, ఇదిగో దేవుణ్ణి ప్రేమించి ఆయన మాట విని ఇదిగో ఆ చెర నుంచి విడుదల పొందటానికి ఇష్టపడిన ప్రతి ఒక్కరికి, విడిపించబడిన వారు దేవుని సన్నిధిలో ఆనందించుటకు సిద్ధపడుటకు ఇష్టపడిన ప్రతి ఒక్కరికి సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆసీ